హలో ఆల్. ఈ వీడియోలో కుత్రం పురిందావన్ ది గిల్టీ వన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సోనీ లివ్ లోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక తమిళ సిరీస్ వయ్య. టైటిల్ మీనింగ్ వచ్చేసి తన తప్పును తెలుసుకున్న వ్యక్తి అని చెప్పేసి ఎలా వస్తుంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 to 40 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొన్ని మెచ్యూర్ థీమ్స్ ఉన్నాయి కానీ బట్ పర్లేదు, చూడొచ్చు. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తాయి. ఒక స్మాల్ టౌన్ లో చిన్న పిల్లలు అయితే మిస్ అవుతూ ఉంటారు భయ్య. ఆ కేస్ ని అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఎలా సాల్వ్ చేశారు అండ్ వీటి మధ్యలోకి మెయిన్ లీడ్ అయిన భాస్కరన్ రిటైర్ అవుతున్న ఫార్మసిస్ట్ తను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు ఆ ఊర్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే కుత్రం పురిందావన్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ కాసేపట్లో దురంధర్ మూవీకి అయితే వెళ్తున్నా, హిందీ మూవీ. ఆఫ్టర్నూన్ లోపు ఆ రివ్యూ కూడా వచ్చేసింది. యాక్చువల్ అఖండాకి వెళ్ళాలి బట్ మూవీ పోస్ట్ పోన్ అయింది. అందరికీ తెలిసే ఉంటుంది పాటికి న్యూస్ అనేది. నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఈరోజు చాలా రివ్యూస్ వస్తాయి. శుక్రవారం కాబట్టి ఓటీటీ రిలీజెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ మీకు తెలుస్తుంది నేను ఏ రివ్యూస్ పెడుతున్నానని చెప్పేసి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. నాకైతే అదిరిపోయింది, సూపర్ గా వర్కౌట్ అయింది అని చెప్తాను. నేనైతే 7 ఎపిసోడ్స్ కూడా ఒకే సిట్టింగ్ లో లేపేసాను. నేనైతే నైట్ మొత్తం చూసేసా ఫుల్ గా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు స్టోరీ పరంగా హుక్ చేస్తారు మిమ్మల్ని. చివరి వరకు కూడా ఆ మిస్టరీని అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని, ఆ డ్రామాని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడా కూడా మీకు బోర్ తెప్పించకుండా, అనవసరమైన సోది లేకుండా ఎవ్రీ పాయింట్, ఎవ్రీ డీటెయిల్, ప్రతిదీ కూడా ఆన్ పాయింట్స్ ఇచ్చేసుకున్నాం అనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు మెయిన్ గా క్రైమ్ థ్రిల్లర్స్ లో కావాల్సింది ఆ థ్రిల్లింగ్ పాయింట్ బాగా వర్కౌట్ అవ్వాలి అండ్ ఆ మిస్టరీని కూడా హోల్డ్ చేయాలి చివరి వరకు కూడా. వీళ్ళైతే అది గట్టిగా హోల్డ్ చేశారు భయ్య. మిస్టరీ చివరి వరకు హోల్డ్ అవుతుంది. మీరు ఏది జరుగుద్ది అనుకుంటారో అదైతే అసలు జరగదు. మీరైతే కొన్ని సిచ్యువేషన్స్ అయితే గెస్ చేయగలరు బట్ అవి అయితే అసలు జరగవు. చాలా బాగా రివిలేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ ఆ ట్విస్ట్లు కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ట్విస్ట్ వర్కౌట్ అవుతుంది. 7 ఎపిసోడ్స్ లో కూడా మీకు ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీకు సెటప్ అంతా మాక్సిమం చేసేస్తారు భయ్య. ఆ డ్రామాకి, ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ కి మిమ్మల్ని కనెక్ట్ చేసేలా చేస్తారన్నమాట తక్కువ టైమింగ్ లోనే. నాకు చాలా బాగా అనిపించింది. కొంతమంది ఉంటారు ఎందుకు బోల్డ్ ఎపిసోడ్లు తీసుకుంటారు కానీ క్యారెక్టర్స్ కి అస్సలు కనెక్ట్ చేయరు. ప్రతి బాండింగ్ వర్కౌట్ అవుతుంది, ప్రతి బ్యాక్ స్టోరీ వర్కౌట్ అవుతుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ వర్కౌట్ అవుతాయి. మాక్సిమం ఒక ఫ్రెష్ ఫీల్ అయితే కలుగుతుంది మీకు. అండ్ రైటింగ్స్ పరంగా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. 4th ఎపిసోడ్ ఐ థింక్ సో 4th ఎపిసోడ్ అనుకుంటాం. కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఓకే ఇలా జరగబోతుంది అని అయితే మనం అనుకుంటాం బట్ అది అస్సలు జరగదు భయ్య. జరుగుతున్నట్టుగా చూపిస్తారు కానీ అది అస్సలు జరగదు. ఒక దిక్కున స్టార్ట్ అయ్యి ఎక్కడికో తీసుకెళ్తారు అన్నమాట సిరీస్. ఆ ఎక్కడికో తీసుకెళ్ళింది కూడా ఇల్లాజికల్ గా అయితే ఉండదు, చాలా లాజికల్ గా ప్రెజెంట్ చేస్తారు. ప్రతి దానికి కూడా పే ఆఫ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి నాకు బాగా వర్కౌట్ అయినాయి. మీకున్న ప్రతి డౌట్ ని కూడా ఇక్కడ సాల్వ్ చేస్తారన్నమాట. నాకైతే వచ్చిన ప్రతి డౌట్స్ ని కూడా వీళ్ళు సాల్వ్ చేశారు. ఎక్కడ కూడా లీవ్ చేయలేదు అసలు. ప్రతి పే ఆఫ్ సీన్ కూడా వర్కౌట్ అయింది నాకు. స్టార్ట్ టు టిల్ క్లైమాక్స్ వరకు కూడా నాకైతే సిరీస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయినాయి భయ్య. ఎవ్వరు కూడా నాకైతే పేరు పెట్టడానికి లేదు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ గా పశుపతి గారు అయితే ఆ భాస్కరన్ రోల్ లో హార్ట్ పెట్టి పర్ఫామ్ చేశారని చెప్పాలి. చాలా బాగా వర్కౌట్ అయ్యారు. ఇంకా చాలా మంది ఉన్నారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే సిరీస్ బాగుంది. టెక్నికల్లీ కూడా సూపర్ వర్కౌట్ అయింది. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. రీసెంట్ గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్ లో బెస్ట్ అనే చెప్తా. దృశ్యం రేంజ్ అయితే ఉంటుంది భయ్య, అందులో మాత్రం డౌట్ లేకుండా చెప్తా నేను. దృశ్యం మూవీస్ లో రేంజ్ ఒక బెస్ట్ అయితే, రీసెంట్ గా వచ్చిన సిరీసెస్ లో, క్రైమ్ థ్రిల్లర్స్ లో ఇది ఆ రేంజ్ అయితే ఉంటుందని చెప్తా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మెచ్యూర్ థీమ్స్ ఉన్నాయి బట్ పర్లేదు, ట్రై చేయండి. న్యూడిటీ కంటెంట్ అయితే లేదు. ఓకే, తెలుగు టైపింగ్ అయితే పర్లేదు, బాగా ఉంది. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.